హాయ్ వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియం. ఈరోజు మనం మ్యాథ్స్ మీడియంలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో నెక్స్ట్ టాపిక్ పియాజెట్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ. సో ఇక్కడ ఆల్రెడీ రాసింది హౌ థింకింగ్ డెవలప్డ్. జీన్ పియాజెట్, ఇతను జీన్ పియాజెట్ అనమాట. జీన్ పియాజెట్ 1896 to 1980. The Swiss psychologist stated his cognitive theory of development of children in 1936. 1936లో ఇతని కాగ్నిటివ్ థియరీ ఆఫ్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేశాడనమాట. ద టర్మ్ కాగ్నిటివ్ ఈజ్ రిలేటెడ్ టు ఏ పర్సన్స్ కాన్షియస్నెస్ ఆఫ్ హిజ్ మైండ్. సో కాగ్నిటివ్ అంటే కాన్షియస్నెస్ అనమాట. మనకి ఏం తెలుసు, ఏం థింక్ చేస్తున్నాం, ఏమి మైండ్లో రన్ చేస్తున్నాం అనే దాన్ని కాగ్నిటివ్ అంటాం. కాగ్నిషన్ ఇంక్లూడ్స్ లైక్ రీజనింగ్, ఇమాజినేషన్, థింకింగ్. ఇక్కడ కాగ్నిటివ్ అంటే మీనింగ్ రీజనింగ్ అవ్వచ్చు, ఇమాజినేషన్ అవ్వచ్చు, లేదా థింకింగ్ అవ్వచ్చు. సో మనం బ్రెయిన్ యూస్ చేసి రీజనింగ్, ఇమాజినేషన్, థింకింగ్ ఈ స్కిల్స్ అన్నీ వచ్చాయి అంటే వాటిని కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటాం అన్నమాట. పియాజెట్ వ్యూడ్ చిల్డ్రన్ యాజ్ యాక్టివ్ లెర్నర్స్. పియాజెట్ ఎప్పుడు చిల్డ్రన్స్ని యాక్టివ్గా లెర్నర్ అంటారు, అంటే వాళ్ళు యాక్టివ్గా లెర్న్ చేస్తారు అని మీనింగ్. వాళ్ళని లిటిల్ సైంటిస్ట్ అని కూడా అంటారు. హూ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ ఇండిపెండెంట్లీ త్రూ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఇంటరాక్షన్ విత్ దేర్ ఎన్వైర్న్మెంట్. ఒక పిల్లవాడికి ఒక ఎన్వైర్న్మెంట్ దొరికింది అనుకుందాం, ఏదర్ స్కూల్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఇంకో ప్లేస్ అవ్వచ్చు. వాళ్ళకి ఒక ఎన్విరాన్మెంట్లో ఒక చిన్న థింగ్ దొరికిందంటే ఆ థింగ్ గురించి వాళ్ళు లిటిల్ సైంటిస్ట్ అయిపోతారు దాని గురించి తెలుసుకోవడానికి. సో దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ లెర్నర్స్ అనమాట. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ పియాజెట్స్ థియరీ. అసలు పియాజెట్ థియరీలో అసలు ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, అసలు మనం ఏమేమి డిస్కస్ చేసుకోవాలి అనేది చూద్దాం. స్కీమాస్, స్టేజెస్ ఆఫ్ అడాప్టేషన్, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, ఇవి వన్ బై వన్ ఒకసారి చూద్దాం. స్కీమాస్ ఆర్ మెంటల్ ఫ్రేమ్వర్క్స్ దట్ హెల్ప్ ఇండివిజువల్స్ ఆర్గనైజ్ అండ్ ఇంటర్ప్రెట్ ది ఇన్ఫర్మేషన్. స్కీమాస్ అంటే మెంటల్ ఫ్రేమ్వర్క్స్ అనమాట. మనకి కంప్యూటర్లో స్టోరేజ్ ఎలా ఉంటుందో అలా మన మైండ్లో కూడా ఒక స్టోరేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ చైల్డ్స్ డాగ్ స్కీమా మే స్టార్ట్ విత్ రికగ్నైజింగ్ డాగ్స్ యాజ్ ఎ 4-legged యానిమల్. ఒక పిల్లవాడికి ఒక డాగ్ 4-legged యానిమల్ అని మనం చూపించామంటే డాగ్ అనేది ఒక 4-legged యానిమల్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటాడు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం డాగ్ అని చెప్తే ఆ పిల్లవాడికి ఆ ప్లేస్కి వెళ్ళి మైండ్ రికగ్నైజ్ చేస్తుంది, ఓ దట్ ఈస్ కాల్డ్ డాగ్ అని. స్కీమాస్ అంటే ఆర్గనైజ్ అయ్యి ఉండే, ఇంటర్ప్రెట్ చేసే ఇన్ఫర్మేషన్ అనమాట. మనం ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకున్నా లేదా పాతదాన్ని రీమోడిఫై చేసినా సరే ఇక్కడ మనకి బ్రెయిన్లో స్టోరేజ్ అయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ అడాప్టేషన్, సెకండ్ వన్. అడాప్టేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఫెమిలియరైజ్డ్ విత్ ద వరల్డ్. అడాప్టేషన్ అంటే మనకి బాగా తెలిసినట్టు అనమాట. పెన్ అంటే మన మైండ్లోకి ఆల్రెడీ ఒక ఇమాజినేటివ్ పెన్ వస్తుంది. ఏదైనా సరే మన మైండ్లో స్కీమా అనేది అడాప్ట్ చేసేసి ఉంటుంది ఆల్రెడీ, ఈ థింగ్కి ఈ పేరు అని. సో దట్ ఈస్ కాల్డ్ అడాప్టేషన్. ద స్టేజెస్ ఆఫ్ అడాప్టేషన్ ఆర్ ది స్టేజెస్ ఆఫ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ విచ్ అక్కర్స్ డ్యూ టు దిస్ అడాప్టేషన్ ప్రాసెస్. అసలు అడాప్టేషన్కి స్టేజెస్ ఉంటాయి. అది ఏంటి అంటే ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అనేది అడాప్టేషన్ ప్రాసెస్ ద్వారా మోడిఫై అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈక్విలిబ్రేషన్ అంటే సమతుల్యత, తెలుగులో చెప్పాలి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ తీసుకుందాం. డాగ్ అంటే 4-legged యానిమల్ అనేది మనం చూడగానే డాగ్ని మనం కనిపెట్టగలం. కానీ పిల్లల్లో డాగ్ చూడగానే ఈక్విలిబ్రేషన్, వాళ్ళు అనుకున్నది 4-legged యానిమల్ డాగా కాదా, ఎస్ ఈక్విలిబ్రేషన్ వచ్చేసింది. ప్రీవియస్ స్లైడ్ లో ఆర్గనైజేషన్ అంటే స్కీమాస్ లో మనం దాన్ని దాచిపెట్టుకోవడం అనమాట. ఇక్కడ నెక్స్ట్ అడాప్టేషన్, ఇప్పుడు ఇక్కడ చదువుతున్నాం అదే. అడాప్టేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఫ్యామిలియరైజ్డ్ విత్ ద వరల్డ్. అంటే మనం ఆల్రెడీ తెలిసిన దాన్ని మన మైండ్లో పెట్టుకొని ఉంటాం కాబట్టి. సో అడాప్టేషన్లో కొన్ని ప్రాసెస్ ఉన్నాయి, అవి ఏందో ఇక్కడ చూద్దాం. బిఫోర్ దట్ ఇక్కడ ఆర్గనైజేషన్కి అడాప్టేషన్కి డెఫినేషన్స్ చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ స్ట్రక్చరింగ్ అండ్ రీఅరేంజింగ్ నాలెడ్జ్ ఇంటూ ఇంటర్కనెక్టెడ్ మెంటల్ సిస్టమ్స్. ఇందాక మనం చెప్పుకుందే స్కీమా, చదువుకున్న నాలెడ్జ్ అవ్వచ్చు, నేర్చుకున్న నాలెడ్జ్ని ఆర్గనైజ్ చేసుకొని మన మైండ్లో పెట్టుకుంటాం. నెక్స్ట్ అడాప్టేషన్, ద ప్రాసెస్ ఆఫ్ అడ్జస్టింగ్ టు న్యూ ఎక్స్పీరియన్సెస్ త్రూ అసిమిలేషన్, అంటే ఫిట్టింగ్ ఇంటూ ఎగ్జిస్టింగ్ స్కీమా. ఈ లైన్ చూడండి. అకామిడేషన్ అంటే చేంజింగ్ స్కీమాస్. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సీటెట్లో అడాప్టేషన్ కానీ, అసిమిలేషన్ కానీ, అకామిడేషన్ కానీ ఈ మూడిటి పైన ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది. సో ఈ పాయింట్స్ అనేది ఇప్పుడే క్లియర్ చేసేసుకుందాం. ఇక్కడ షార్ట్కట్లో గుర్తుపెట్టుకోండి.
అసిమిలేషన్ అంటే ఫిట్టింగ్ ఇంటూ ఎగ్జిస్టింగ్ స్కీమా. అంటే ఎగ్జిస్టింగ్ స్కీమా అంటే మనం ఆల్రెడీ ఆర్గనైజ్ చేసి ఒక పాయింట్‌ని పెట్టుకున్నాం. దాన్ని రీమోడిఫై చేసో లేకపోతే దాన్ని రిఫైన్ చేసి గుర్తుపెట్టుకోవడాన్ని అసిమిలేషన్ అంటాము. అకామిడేషన్ అంటే చేంజింగ్ స్కీమా. అసలు గుర్తుపెట్టుకున్నదే రాంగ్. సో, దాన్ని చేంజ్ చేయడం అనమాట. సో, ఇవి డిఫరెన్స్. జస్ట్ నేను నెక్స్ట్ స్లైడ్‌లో మీకు దాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి. అసిమిలేషన్, అకామిడేషన్, ఈక్విలిబ్రేషన్, డిసీక్విలిబ్రేషన్. ఇక్కడ చూసారా? చిన్న ఇమేజ్ ఉంది. ఒకసారి దీన్ని మీరు గమనిస్తే ఈ అసిమిలేషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి చూద్దాం. అసిమిలేషన్ మీన్స్ అబ్జార్బింగ్ సంథింగ్ ఇంటూ ది ప్రెజెంట్ స్కీమా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైల్డ్ డాగ్‌ని చూసాడు. ఈక్విలిబ్రేషన్ తను అనుకున్నది 4 లెగ్డ్ డాగ్. యెస్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఈక్విలిబ్రేషన్ అంటే ఈక్వేషన్ సరిపోయింది. మళ్ళీ దారిలో వెళ్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఇంకో 4 లెగ్డ్ యానిమల్‌ని చూసాడు. యాక్చువల్లీ తను ఏమనుకున్నాడు? 4 లెగ్డ్ యానిమల్ అంటే డాగ్ అనుకున్నాడు. కానీ ఇక్కడ సేమ్ టు సేమ్ 4 లెగ్డ్ ఉంది. కానీ డాగ్ మమ్మీ సెడ్ దట్స్ నాట్ ఎ డాగ్, ఇట్స్ ఎ క్యాట్. పిల్లవాడికి ఏమైంది? అదేంటి 4 లెగ్డ్ అంటే డాగ్ అన్నారు కదా! ఇప్పుడు క్యాట్ అయిపోయింది. సో, ఇక్కడ డిసీక్విలిబ్రేషన్ వచ్చింది. చూడు ఇక్కడ. నో, క్యాట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డాగ్. ఇట్ ఈస్ ఆల్సో 4 లెగ్డ్ యానిమల్. సో, ఇప్పుడు పిల్లవాడి మైండ్‌లో ఇది ఎగ్జిస్ట్ చేయాలి మనం. సో, అప్పుడు డిసీక్విలిబ్రేషన్ వచ్చేసింది. ఏంటి? డాగ్ 4 లెగ్డ్ యానిమలే, క్యాట్ 4 లెగ్డ్ యానిమలే. చూడ్డానికి 2 ఒకలానే ఉన్నాయి. సో, ఇప్పుడు ఏం చేయాలి? అకామిడేట్ చేయాలి. అకామిడేట్ అంటే ఏంటి? మీన్స్ చేంజింగ్ ది వేస్ ఆఫ్ థింకింగ్ ఫర్ మేనేజింగ్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఈ 4 లెగ్డ్ యానిమల్ ఇది డాగ్ అయినా సరే, ఇది 4 లెగ్ యానిమల్ క్యాట్ అయ్యింది. సో, ఇక్కడ డిఫరెన్సెస్ అనేటివి నేర్చుకుంటాడనమాట. లైక్ ఫర్ అవ్వచ్చు, ఐస్ అవ్వచ్చు, వే ఆఫ్ వాకింగ్ అవ్వచ్చు. ఈ వీటి ద్వారా తనేం చేస్తాడు? అకామిడేట్ చేసుకుంటాడు. ఓహో! డాగ్ అనేది క్యాట్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. 4 లెగ్డ్ యానిమలే కానీ డిఫరెన్సెస్ ఉన్నాయని అకామిడేట్ చేసుకుంటాడు. సో, అకామిడేట్ చేసాక ఏమైద్ది? అసిమిలేషన్ అయిపోయిందనమాట. సో, అసిమిలేషన్ ఏంటి? మీన్స్ అబ్జార్వింగ్ సంథింగ్ ఇంటూ ప్రెజెంట్ స్కీమా. సో, డాగ్‌కి, క్యాట్‌కి డిఫరెన్సెస్ తెలుసుకునేసాక అకామిడేట్ చేసేసాడు. సో, నౌ హీ నో అబౌట్ ది డాగ్ క్లియర్లీ అబౌట్ ది క్యాట్ ఆల్సో. ఓకే. నెక్స్ట్ ఈక్విలిబ్రేషన్. Equilibration takes place when a child schemas can deal successfully with the present information given through assimilation. ఇక్కడ అదే అనుకున్నాం. వెళ్తున్నాడు, డాగ్ చూసాడు. వావ్! డాగ్. ఇప్పుడు తను అనుకున్న 4 లెగ్డ్ యానిమల్ డాగే, ఇక్కడ చూసిన యానిమల్ డాగే. సో, ఈక్విలిబ్రేషన్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట. డిసీక్విలిబ్రేషన్ వెన్ ఎ న్యూ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ ఫిట్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్, క్రియేటింగ్ కన్ఫ్యూజన్ అండ్ పుషింగ్ ద చైల్డ్ టు అడ్జస్ట్ దేర్ థింకింగ్. క్యాట్ వచ్చింది. ఇది కూడా మమ్మ డాగ్ అని చూపించాడు. మమ్మ చెప్పారు నో, ఇట్స్ నాట్ ఎ డాగ్, ఇట్ ఈస్ ఎ క్యాట్ అని చెప్పారు. సో, పిల్లవాడికి ఏమైంది? కన్ఫ్యూజన్ వచ్చేసింది. డిసీక్విలిబ్రేషన్ అంటే కన్ఫ్యూజన్ అనమాట. తను అనుకున్నది ఇప్పుడు చూసేది 2 ఈక్వల్ కాదు, సేమ్ కాదు. డిసీక్విలిబ్రేషన్ అయింది. సో, ఇప్పుడు ఏం చేశాడు? అకామిడేట్ చేయాలి. అకామిడేషన్ అంటే ఏంటి? చేంజింగ్ ది వేస్ ఆఫ్ థింకింగ్ ఫర్ మేనేజ్ ఆబ్జెక్ట్స్. సో, డాగ్‌కి, క్యాట్‌కి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, డాగ్‌ని ఏమంటారు? క్యాట్‌ని ఏమంటారు? అసలు డిఫరెన్సెస్ ఏంటి? వాడికి అర్థమయ్యాక అకామిడేట్ చేసేసుకుంటాడనమాట. సో, ఇక్కడి వరకు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్. జేన్ పియాజెట్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్‌లో స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఉందనమాట. ఇది నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ థట్ ఒక చిన్న క్వెషన్ ఇస్తాను. కామెంట్ సెక్షన్‌లో మీ ఆన్సర్ నాకు తెలియచేయండి. స్కీమా, అసిమిలేషన్, అకామిడేషన్ డెఫినిషన్స్ విత్ ఈచ్ ఎగ్జాంపుల్ అయినా పర్వాలేదు. కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. సో, ఈ సెషన్ అర్థమైందని అనుకుంటాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.